హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇస్ గ్రేట్ డే అనమాట. నిజంగా ఏదంటే చిన్న జాబ్ చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయి నేను ఈరోజు వస్తున్నాను. ఫ్లైట్ అంటే అసలు కలలా ఉంది. అసలు ఎయిర్పోర్ట్కి వస్తున్నాము అంటే అసలు ఇది నిజమా కళ అనేసి బేబీ మేడం కదా, నిజమా మేడం నిజమా మేడం అనేసి అయితే చెప్పుకుంటా ఉన్నాను అనమాట. సో నిజంగా మా లైఫ్లోకి వచ్చి ఏదన్నా ఒక అంటే చెప్తా ఉంటారు కదా, ఇంట్లో ఉండి చిన్న చిన్నగా అసలు బయట రాలేరు చేయలేరు అటనేసి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు మేము చేస్తామా అవుతుందా అటనేసి, బట్ నిజంగా షేప్ షాప్ మనం ఏదన్నా అనుకున్నాము అంటే ఖచ్చితంగా అనేది జరుగుతుంది అనమాట. సో నా లైఫ్లో వచ్చి ఏదన్నా గాడ్ గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే ఆ షేప్ షాప్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దాకా ఈ అవకాశాన్ని తీసుకొని వచ్చి శాంభవి మేడం అలానే బేబీ మేడం అనమాట. నిజంగా మీకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటాను మేడం. నా లైఫ్ మార్చింది ఎవరైనా ఉన్నారు అంటే బేబీ మేడం అంటే శాంభవి మేడం అనమాట. నిజంగా ఇలా ఇది ఫస్ట్ ట్రిప్, ఇంకా ఎన్నో ట్రిప్పులు అనేది తీసుకోవాలి, ఇంకా మంచిగా మా టీం అంతా కూర్చోబెట్టాలి అనేసి చాలా ఎగ్జైట్మెంట్లో అనేది ఉన్నాను అనమాట. సో ఇప్పటికీ కూడా కానీ నేను నమ్మలేదనమాట అసలు ఇది నిజమే కదా, నిజమే. నేను నమ్ముతాను కదా. ఓకే మేడం నమ్ముతాంది, నేను వెళ్ళినాను. Yes, ఇది నమ్ముతానని ఇది నిజమే. మేడం చాలా ఇది ఫస్ట్ ట్రిప్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా మేడం. ఇంత మంచి గైడ్ లైన్స్ ఇచ్చిన నరేష్ మా గురించి అయితే నిజంగా కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో తేజ మేడం ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ నెక్స్ట్ ఆది సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఆది సార్ రండి. సో ఆది సార్ కూడా మరి ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. సో మన మధ్యలో ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా జాయిన్ అయినప్పటి నుంచి సార్ రండి. సో జాయిన్ అయినప్పటి నుంచి చెప్పేవాళ్ళు అనమాట ఒకే మాట, మేడం నేను ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. మరి ఈరోజు చూడొచ్చు ఫ్లైట్ ఎక్కుతున్నారు. మరి సార్ మాటలు విన్నాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పాలి కదా సార్, మీరు గమ్మున అనుకుంటే మాకు ఎట్ తెలుస్తుంది ఆ వాయిస్ వస్తుందో లేదని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది చెప్పండి మేడం. ఇది చూస్తా ఉంటే ఇది ఎప్పుడు రా పైన చేసేది అనుకుంటా మేడం. నిజంగా నాకైతే మాత్రము ఆ బయట ఇంకా వస్తా అంటే కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూస్తా ఉండేది. బా ఇంత బాగుంటుంది ఎయిర్పోర్ట్ అనేసి. కానీ జూమ్లో కూడా చెప్తా ఉంటే నేను ఇంతవరకు టార్గెట్ విన్ అయినా కూడా నాకు నమ్మకం లేదు. కానీ ఇప్పుడు వచ్చినాక ఈత కూడా నమ్మకం లేదు ఇంకా. అట్లా కాదు, అంటే ప్లేట్స్ చూడలేదు కదా, ప్లేట్స్ చూడలేదు. ఇంకా ప్లేట్స్ చూసిన తర్వాత నిన్న ఎక్కి దాంట్లో కూర్చొంటే అప్పుడు అంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చినది అన్నమాట నేను నమ్ముతాను. ఇంకా ఫ్లైట్లో ఎక్కేది అప్పుడు నన్నేమో చేస్తారు. నిజమే అని చెప్పి నమ్ముతాను. ఫస్ట్ ఇంకా ఇదే కాదు, ఇంకా అక్కడ పోయినాక అబ్బా నా జీవితంలో ఇది చాలు అనుకుంటాను. చాలా అనేది కాదు సార్, ఇలాంటి అంటే అట్లా కాదు, అంటే ఇంకా వర్క్ చేసి టార్గెట్ విన్ అవ్వాలని ఉంది. కానీ ఇట్లా అవుతుంది కూడా ఖచ్చితంగా నా కళ్ళు కూడా అనుకోలేదు అనమాట. అనుకోలేదు ఇంక నుంచి అనుకుంటాను. ఇలాంటి ట్రిప్పులు, ఇలాంటి లండన్ ట్రిప్పులు ఎన్నెన్నో ప్యారిస్ పైన పోయేసి అన్ని చూసుకుంటున్నాను. అంటే ఇన్ని నేళ్ళ నుంచి మామూలు ధర్మస్థల అంట, గోవా, ఆసన ఇలాంటి పోయేవాళ్ళు స్టోర్కి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఇలాంటి అవకాశం వచ్చిందంటే మీకు అలాంటి మంచి అవకాశం ఈ రోజు తీసుకున్నారు అంటే మా తలరాత మారిపోయింది. నువ్వు ఉండాల్సినది ఇండియాలో కాదు, అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి. అందుకే ప్రతి టార్గెట్ విన్ కావాలా, ప్రతి ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలా, ఒక కంట్రీ తిరగాల. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. శాంభవి మేడంకి కోటి ధన్యవాదాలు. అలాగే షెఫ్ షాప్ కూడా ధన్యవాదాలు. నరేష్ గురుజీ కూడా కోటి ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ అవుట్ యువర్ సీట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన మధ్యలో సంతోష్ సార్ ఉన్నారు.
సో సంతోష్ సార్ చూడొచ్చు అనమాట, ఒక మేస్త్రి పని చేసే వ్యక్తి, ఓకేనా. సో ఏ మాత్రం కూడా ఫ్లైట్ ఎక్కడానికి కూడా అవకాశం లేదు, అటువంటి సందర్భం కూడా రాదు. బట్ అటువంటి పర్సన్ ఈరోజు ఫ్లైట్ ఎక్కుతున్నారు. మరి సార్ మాటల్లో విందాం ఎలా అనిపిస్తుంది ఏంటి అని. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ మేడం. నాకైతే రియల్ లైఫ్లో అయితే నేనైతే ఒక కూలి పని చేసేవాడు అనమాట. నాకైతే నేనైతే షేప్ షాప్ నన్ను నమ్మినానంటే నాకు ఇది బేబీ మేడం కావచ్చు, శ్యామ్ సార్ కావచ్చు, ఆది సార్ కావచ్చు, శ్యామవతి మేడం కావచ్చు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేడం. నా లైఫ్ని ఒక టర్న్ చేసి ఈ పొద్దు నన్ను ఒక లెవెల్కి అసలుకి నేను ఫ్లైట్ ఎక్కాలనేసి నేను ఎప్పుడూ చిన్నప్పుడు చూసుంటాను. మామూలుగా నేను వర్క్ చేసిన వాళ్ళే నాకు విలువ ఉండేది అనమాట. ఓకే సార్, కంటిన్యూ. నాకంటే ఇంత అక్కడ వర్క్ చేశాను అనమాట నా కాడు మర్యాద. కానీ మన షేప్ షాప్ వచ్చి నాకైతే ఎంతో, అంటే నాకు ఒక దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. శ్యామి మేడం కానీ, బేబీ మేడం కానీ, ఆది సార్ కానీ, నాకైతే చాలా అందరికీ ముగ్గురికి కోటి దండాలని చెప్పుకోవచ్చు. కానీ నా రియల్ లైఫ్లో వచ్చి నేను ఈ పొద్దు ఫ్లైట్ ఎక్కుతా ఉన్నాను అంటే నాకు వాళ్ళ బ్లెస్సింగ్ అనమాట. బేబీ మేడం కానీ, నరేష్ మా గురించి కూడా కోటి దండాలన్నమాట. ఈ పొద్దు నా లైఫ్ని మార్చి ఈ పొద్దు ఎయిర్పోర్ట్లో నేను ఫ్లైట్ ఎక్కిస్తున్నారంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి టార్గెట్ విన్ అయ్యి, ప్రతిసారి నా డౌన్లైన్స్ కూడా టార్గెట్ విన్ చేపి